చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది రుజువైందని అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. వైసీపీ కంటే ఎక్కువ పథకాలిస్తారని బాబు నమ్మించారని ఫైర్ అయ్యారు. వైసీపీ కీలక నేతలతో సమావేశంలో చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జగన్. కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తయిందని, మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా సూపర్ 6, సూపర్ 7 లేదని చెప్పారు జగన్. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతుందని, మావిగనంటే అక్కడే పడిపోయేలా ఉన్నారని విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు రెండేళ్లు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ రెండేళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ, మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు, అంతకన్నా బాగా రెండవ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున SIR కారణంగాను, కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను, ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.